కాఫీ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీ గారు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు, అలాగే మనందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విప్పుగా ఉన్నటువంటి ఆంజనేయ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గడ్డ తిరుపతిరావు ఆంధ్ర నా యొక్క మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, హైదరాబాద్లోనే కాదు మేము ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకంటే బాగా చేయగలమని నిరూపించినటువంటి ఈ యొక్క మొత్తం ఎవరైతే ఈ అప్రేడ మ్యారథాన్కి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు, చాలా చక్కగా అన్ని సాగుతులు కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఒక పథకం ప్రకారంగా పెట్టడం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదనేటువంటి పరిస్థితి లేకుండా మొన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ఒక కొత్త ఉత్తేజాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రమోటర్స్ కానీ షాప్ ఓనర్స్ కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒక కొత్త ఉత్తేజాన్ని నింపినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి కాదు, ఒక గొప్ప ప్రమోటర్ కూడా, ఒక గొప్ప మార్కెటింగ్ పర్సన్ కూడా. నిన్న మన వాళ్ళ దగ్గరికి వస్తే సార్ వెళ్ళొచ్చిన తర్వాత చాలా చక్కగా నడుస్తున్నాయి మా స్టాల్స్ అని చెప్పడం జరిగింది. ఒకటే గుర్తండి, జరిగిన 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని కేవలం 1-2 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్న ఒక సదుద్దేశంతో మరి ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ రోజున ఇంత అనాథంగా ఈ యొక్క ప్రాపర్టీ షోని పెట్టి నడపడమే దీని కార్యక్రమం అని చెప్పేసి చాలా ధైర్యంగా ముందుకు వచ్చేసి ప్రమోటర్స్ అందరూ కూడా వచ్చారు, షాప్ ఓనర్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కానీ ప్రమోటర్స్ మా యొక్క మ్యారథాన్ తరఫున కానీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను.